హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టులో అయితే జాబ్స్ పడ్డాయి కదండి. 859 పోస్టులలో 9 రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. అందులో ప్రాసెస్ సర్వర్‌కి 33 జిల్లాలో ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏ జిల్లాలో ఏ ఏ రిజర్వేషన్ వారికి, ఏ ఏ కేటగిరీ వారికి ఒక పోస్టులు అయితే రిజర్వ్ అయి ఉన్నాయో అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. ప్రాసెస్ సర్వర్‌కి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏముండాలి, సిలబస్ ఏంటి అనేదైతే వీడియోలో అయితే మీకు చెప్తానండి. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేది వస్తుందండి. ప్లీజ్ హైప్ అయితే ఇవ్వండి. హైప్ పాయింట్స్ ఇస్తే హైప్ పాయింట్స్ ఇస్తే ఏంటంటే వీడియో అనేది రీచ్ అవుతుందండి. ఓకే అండి. మనం ఇప్పుడు ప్రాసెస్ సర్వర్‌కి 33 జిల్లాలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయైతే ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఇదైతే ప్రాసెస్ సర్వర్‌ది నోటిఫికేషన్ అండి. ఈ ప్రాసెస్ సర్వర్‌ది మీరు వీడియో అయితే నేను చెప్పాను కదా! ముందు వీడియోలో అయితే నోటిఫికేషన్ అయితే 19th జనవరి రోజైతే వచ్చిందండి. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 24th జనవరి 2026 నుంచి 13th ఫిబ్రవరి 2026 వరకు అయితే ఉందండి. ప్రాసెస్ సర్వర్‌ది శాలరీ అయితే 22,900 అండి. బేసిక్ శాలరీ. లాస్ట్ ఎండింగ్ సాలరీ వచ్చేసి 69,000 వరకు అయితే వస్తుందండి. డేట్స్ అయితే చూసుకోండి మీరు. ఇది ఫిబ్రవరి 18th నుంచి మార్చ్ 5th వరకు అయితే ఎక్స్ సర్వీస్ కాంట్రాక్ట్ బేస్ వాళ్ళు ఉంటారు కదా కోర్టులో. ఇదివరకు కాంట్రాక్ట్ బేస్ కింద చేసేవాళ్ళు వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి వీలుంటుందండి ఈ డేట్స్లో అయితే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అండి. 10th పాస్ అయితే ఉండాలి. ఫెయిల్ అయితే తీసుకోరండి. ఇది ప్రాసెస్ సర్వర్‌కి అయితే ఎలిజిబిలిటీ లేదండి. 10th క్వాలిఫై ఉండాలి. ఎక్కువ చదివిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చండి. ఓన్లీ ఆఫీస్ సబార్డినేట్ మాత్రమే 10th కన్నా బిలో చదివిన వాళ్ళని తీసుకుంటారు. కానీ ప్రాసెస్ సర్వర్‌కి అయితే 10th క్వాలిఫికేషన్ అండి. తర్వాత మీరు బీటెక్ చేసారా, పీజీ చేసారా, డిగ్రీ చేసారా, ఇంటర్ చేసారా అనేది ఏమి ఉండదండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లాంగ్వేజ్ అయితే రావాలండి. తెలుగైతే లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 46 వరకు అయితే అప్లై చేసుకోవచ్చండి. బీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. ఇంకేంటంటే ఎగ్జామ్ ఫీజ్ అయితే 600 అండి. ఓసీ, బీసీ వాళ్ళకైతే 600, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 400, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కూడా 400 అండి. మెరిట్ లిస్ట్ వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అండి. దీనికి 45 మార్క్స్ ఉంటుంది ప్రాసెస్ సర్వర్‌కి. 30 జీకే నుంచి 15 ఇంగ్లీష్ నుంచి అయితే వస్తుంది. ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అండి. ఆఫీస్ సబార్డినేట్‌కి అయితే 1:3లో పిలుస్తారు. దీనికి కూడా వయా ఉంటుందండి. ఇంటర్వ్యూ ఉంటుంది. 1:3లోనే పిలుస్తారు అనుకుంటున్నాను నేనైతే. ఓకే కదండి. ఇప్పుడు మనం 33 జిల్లాలు ఉన్నాయి కదా! ఏ ఏ జిల్లాలో ఎన్నెన్ని ఖాళీస్ ఉన్నాయైతే ఇప్పుడైతే మనం చూద్దామండి. ప్రాసెస్ సర్వర్ ఆదిలాబాద్ అండి. ఆదిలాబాద్‌లో వచ్చేసి అయితే ఎస్సీ వాళ్ళకి ఒక్కటే ఎస్సీలో కేటగిరీ గ్రూప్ 1 వాళ్ళకైతే ఒక్కటే పోస్ట్ అయితే ఉందండి. వాళ్ళకే రిజర్వ్ అయి ఉంది. ఓన్లీ ఎస్సీ వాళ్ళే అప్లై చేసుకోవచ్చండి. ఓసీ వాళ్ళు అప్లై చేసుకుంటారంటే వాళ్ళకైతే ఖాళీలు అయితే లేవండి. ఓన్లీ ఎస్సీలో గ్రూప్ 1 వాళ్ళకి క్యాస్ట్ వాళ్ళకి రిజర్వ్ అయి ఉంది. ఏది అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో. జగిత్యాలలో వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, బీసీబీపీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1 అండి. ఓసీలో లేదు కాబట్టి మీరు వేరే ఏ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోరాదండి. ఓసీలో ఉంటే ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. టోటల్ 3 పోస్టులు ఉన్నాయి జగిత్యాలలో. జయశంకర్ భూపాలపల్లిలో ఓసీ వాళ్ళకి 1, ఓసీలో బ్లైండ్నెస్ ఆర్ లో విజన్ వాళ్ళకైతే 1 అండి. టోటల్ 2 ఉన్నాయి. ఓసీలో 1 ఉన్నాయి కావచ్చు. ఏ క్యాస్ట్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చండి. చేసుకోండి. జోగులాంబ గద్వాల్లో ఎస్టీ వాళ్ళకు 1 ఉందండి. ఓన్లీ వాళ్ళ కేటగిరీ వాళ్ళకి వారి రిజర్వేషన్లో ఒకటే పోస్ట్ ఉందండి. కామారెడ్డిలో ఓసీ వాళ్ళకు 1, ఓసీ బ్లైండ్నెస్ వాళ్ళకి 1, బీసీఏ వాళ్ళ 1, ఎస్సీలో గ్రూప్ 1 వాళ్ళకైతే 1 అండి. మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. ఖమ్మంలో ఓసీ వాళ్ళకి 5. ఇవైతే మీరు చూసుకోండి ఏ కేటగిరీలో ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే వీడియోని పాజ్ చేసి అయితే చూడండి. 12 పోస్టులు ఉన్నాయండి. ఖమ్మంలో హైయెస్ట్ ఉన్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్లో ఓసీ వాళ్ళకైతే 1 ఉన్నాయండి. ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఓసీలో ఉంది కాబట్టి. ఓసీ 1 ఇదేంటది మహబూబాబాద్ అండి.
2 ఉన్నాయి. మెదక్‌లో 3 ఉన్నాయండి. ఓసీ వాళ్ళలో బ్రైట్‌నెస్ వాళ్ళకే ఉంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 1 ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరిలో మొత్తం 33 పోస్టులు ఉన్నాయండి ప్రాసెస్ సర్వ్ అయ్యి. ఓసీలో 14 ఉన్నాయండి. ఓసీలో బాగున్నాయి. ఇక్కడ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోండి. నిర్మల్‌లో 2 ఉన్నాయండి. ఓసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి. పెద్దపల్లిలో 3 ఉన్నాయండి. ఓసీలో 3, బీసీసీలో 1, మొత్తం 4 ఉన్నాయి. రంగారెడ్డిలో వచ్చేసి 13 ఉన్నాయండి. సంగారెడ్డిలో 4, సిద్దిపేటలో 2, సూర్యాపేటలో 7, యాదాద్రి భువనగిరిలో 1 అండి. ఈ విధంగా అయితే పోస్టులు ఉన్నాయండి. మీరు కింద అయితే కామెంట్ చేయండి. వేరే జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఈ విధంగానే 33 జిల్లాల ఖాళీలు తెలుసుకోవాలనుకుంటే కింద అయితే కామెంట్ చేయండి. నేను వీడియో చేసేది పెడతానండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటుందండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 46 ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. ఎబోవ్ చదివిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. సిలబస్ ఏంటంటే జీకే 30 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ ఉంటుందండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, యాంటోనిమ్స్, సినోమ్స్ ఆ విధంగా అయితే ఉంటుందండి. చెప్పాను కదా, క్వాలిఫికేషను ఏజ్ లిమిట్ వచ్చేసి అంతే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అంటే ఇది ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందండి. 1:3లో పిలిచి ఇంటర్వ్యూ ఉంటుందండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి 1:3లో పిలిచి అయితే వయా అంటే ఇంటర్వ్యూ ఉంటుందండి. ఇంటర్వ్యూలో కూడా 5 మార్క్స్ ఉంటాయి. 45 అవి 5 మార్క్స్ ఇవ్వండి. మొత్తం 50 మార్క్స్ ఉంటాయి. ఓకే కదండి, మీకు అర్థమైంది అనుకుంటా. ఫీజు వచ్చేసి బీసీ వాళ్ళకు, ఓసీ వాళ్ళకి 600, ఫీమేల్ కూడా 600 అండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతేనేమో 400, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఏమో 400 అండి. ఏజ్ వచ్చేసి 18 to 46 అండి. ఓబీసీ వాళ్ళకేమో 3 years, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్నేమో 10 years అండి. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓకే కదండి, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా వేరే పోస్టుల గురించి 33 జిల్లాల ఖాళీలు తెలుసుకోవాలనుకుంటే నాకైతే కింద అయితే కామెంట్ చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద లైక్ ఇచ్చిన వెంటనే హైప్ ఆన్స్ అయినా ఉంటుంది. ప్లీజ్ హైప్ అయితే ఇవ్వండి. ఓకే అండి, అందరికీ బాయ్ బాయ్.